హలో ఫ్రెండ్స్, నమస్తే. పోరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. మనకి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదండి. ఇలాంటప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మన ఫ్లోర్ మెయిన్గా మనం స్టాండ్స్ లేకుండా ఇలా టబ్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్లోర్ పాడవుతూ ఉంటుందండి. స్టాండ్స్ ఉంటే పర్వాలేదు, లోపలంతా క్లీన్ చేసుకుంటాం చీపురు పెట్టి. ఇలా స్టాండ్స్ లేనప్పుడు దీనిలో గాలికి వర్షానికి ఇలా కుళ్ళిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన పువ్వులు ఇలా పడినాయి అనుకోండి, దాని నుంచి పెస్ట్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. గార్డెన్ అంతా పాడు చేస్తాయి. కాబట్టి మన ఫ్లోర్ అనేది చూడండి, అక్కడ ఇట్లా మనం ఏదన్నా ఒక పక్కన కాగితాలు కానీ సంచులు కానీ ఇలా పెట్టామనుకోండి, గాలికి ఇలా వచ్చి పడిపోతాయి. అక్కడ వర్షం పడుతుంది, అక్కడ ఏమైనా ఆకులు అలములు ఉంటే అక్కడ పెస్ట్ మంచిగా వచ్చి కూర్చుంటుంది అనమాట. కాబట్టి మన గార్డెన్లో ఎప్పుడు కూడా వర్షం తగ్గిపోయిన తర్వాత ఒక్కసారి పైప్ పెట్టి ఈ గార్డెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనం పైకి సపోర్ట్ కోసం, ఈ కాకరకి సపోర్ట్ కోసం ఒక తాడు కట్టాము. ఆ తాడు గాలికి తెగి కింద పడిపోయి వర్షానికి అట్లా మెల్లగా అదంతా ఇలా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే మనం మన ఫ్లోర్ని వర్షం తగ్గిపోయిన తర్వాత ఒకసారి వచ్చి చూసుకొని, ఈ టబ్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని, వర్షం నీరు ఏమైనా ఉందేమో టబ్స్లో చూసి ఆ నీటిని పారబోస్తూ ఫ్లోర్ని క్లీన్గా పెట్టుకోవాలి. చూసారా? మరి ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.